ఆంధ్రప్రదేశ్ రైలు ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే అందించిన ఒక తీపి కబురు గురించి వివరంగా మాట్లాడుకోబోతున్నాం. రోజు వేలాది మంది తమ గమ్యస్థానాలకు చేరవేసే రైలు ప్రయాణం సామాన్యుడి జీవితంలో ఒక అంతర్భాగం. అటువంటి రైల్వే వ్యవస్థలో ప్రయాణికుల సౌకర్యార్థం తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం కూడా ఎంతో మందిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరు మరియు దాని పరిసర ప్రాంత ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ రైల్వే అధికారులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. 2 ముఖ్యమైన ఎక్స్ప్రెస్ రైళ్లకు కొవ్వూరులో కొత్తగా హాల్ట్ సౌకర్యం కల్పించారు. ఈ శుభవార్తను రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు అధికారికంగా ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లాలో పవిత్ర గోదావరి నది ఒడ్డున ఉన్న కొవ్వూరు పట్టణం ఒక ముఖ్యమైన వాణిజ్య మరియు నివాస ప్రాంతం. ఇక్కడి నుండే అనేక మంది ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు మరియు భక్తులు ప్రతిరోజు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి నగరాలకు ప్రయాణిస్తూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు కొన్ని ముఖ్యమైన ఎక్స్ప్రెస్ రైళ్లు కొవ్వూరులో ఆగేవి కావు. దీనితో ఇక్కడి ప్రయాణికులు సమీపంలోని రాజమహేంద్రవరం లేదా నిడదవోలు వంటి స్టేషన్లకు వెళ్లి రైళ్లు ఎక్కాల్సి వచ్చేది. ఇది వారికి సమయం, డబ్బు మరియు శ్రమతో కూడుకున్న పని. ఈ ఇబ్బందులను గుర్తిస్తూ స్థానిక ప్రజలు మరియు ప్రజాప్రతినిధులు చాలా కాలంగా కొవ్వూరులో రైళ్ల హాల్ట్ కోసం విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం ఎంపీ గారు చేసిన కృషి ఫలించింది. రైల్వే బోర్డు 2 కీలక రైళ్లను కొవ్వూరులో ఆపడానికి పచ్చజెండా ఊపింది. ఆ రైళ్లు మచిలీపట్నం నుండి విశాఖపట్నం ఎక్స్ప్రెస్, విశాఖపట్నం నుండి కడప తిరుమల ఎక్స్ప్రెస్. ఈ నిర్ణయంపై ఎంపీ గారు హర్షం వ్యక్తం చేస్తూ కొవ్వూరు రైల్వే స్టేషన్లో ఈ 2 ముఖ్యమైన రైళ్లను ఆపేందుకు అనుమతి మంజూరు చేసినందుకు రైల్వే బోర్డుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని, ఈ నిర్ణయం వల్ల కొవ్వూరు మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రయాణించే అనేక మంది ప్రయాణికులకు ఎంతో సౌకర్యం మరియు ప్రయోజనం కలుగుతుంది అని తెలిపారు. ఇది నిజంగా ఈ ప్రాంత ప్రజలకు ఒక పెద్ద ఊరట. ఇప్పుడు మనం కొవ్వూరులో ఆగనున్న మొదటి రైలు మచిలీపట్నం నుండి విశాఖపట్నం ఎక్స్ప్రెస్ గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ రైలు ఆంధ్రప్రదేశ్ యొక్క 2 ముఖ్యమైన ఓడరేవు నగరాలను కలుపుతుంది. చారిత్రాత్మక మచిలీపట్నంలో తన ప్రయాణాన్ని ప్రారంభించి కృష్ణా మరియు ఉభయ గోదావరి జిల్లాలలోని పచ్చని పొలాల గుండా ముఖ్యమైన పట్టణాల వీధుగా ప్రయాణించి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని అయిన విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు ఆగే ముఖ్యమైన స్టేషన్లను గమనిస్తే మచిలీపట్నంలో బయలుదేరి పెడన, గుడ్లవల్లేరు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, భీమవరం జంక్షన్, తణుకు, నిడదవోలు మీదుగా ఇప్పుడు కొత్తగా కొవ్వూరుకు చేరుకుంటుంది. కొవ్వూరు ప్రయాణికులకు ఇక్కడి నుండి రైలు ఎక్కే సౌకర్యం కలగడం ఒక గొప్ప వరం. ఇక కొవ్వూరు దాటిన తర్వాత గోదావరి నదిపై ఉన్న చారిత్రాత్మక రైల్ కమ్ రోడ్డు బ్రిడ్జ్ మీదుగా ప్రయాణించి సాంస్కృతిక రాజధాని అయిన రాజమహేంద్రవరం చేరుకుంటుంది. ఆ తర్వాత ద్వారపూడి, అనపర్తి, సామర్లకోట, పిఠాపురం, పుణ్యక్షేత్రమైన అన్నవరం, తుని, నర్సీపట్నం రోడ్డు, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ మీదుగా తన గమ్యస్థానమైన విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ కొత్త హాల్ట్ వల్ల కొవ్వూరు ప్రజలు ఇకపై విశాఖపట్నం వెళ్లడానికి లేదా విశాఖపట్నం నుండి తిరిగి రావడానికి నేరుగా తమ పట్టణం నుండే ప్రయాణించవచ్చు. ఇక 2వ రైలు విశాఖపట్నం కడప తిరుమల ఎక్స్ప్రెస్. పేరులోనే ఉన్నట్లు ఈ రైలు ఉత్తరాంధ్రలోని సాగరతీర నగరం నుండి కోస్తాంధ్ర మీదుగా రాయలసీమలోని కడప వరకు ప్రయాణిస్తుంది. ఇది కేవలం ఒక ప్రయాణ సాధనం మాత్రమే కాదు, ఎంతోమంది భక్తులను కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి చేర్చే ఒక ముఖ్యమైన వారధి. ఈ రైలు విశాఖపట్నంలో ప్రారంభమై దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నం రోడ్డు, తుని, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, అనపర్తి, ద్వారపూడి, రాజమహేంద్రవరం మీదుగా ఇప్పుడు కొత్తగా కొవ్వూరులో ఆగుతుంది. కొవ్వూరు మరియు పరిసర ప్రాంతాల నుండి తిరుపతి, శ్రీకాళహస్తి వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు ఈ హాల్ట్ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఇక కొవ్వూరు దాటిన తర్వాత నిడదవోలు, తాడేపల్లిగూడెం, భీమడోలు, ఏలూరు, నూజివేడు మీదుగా రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువైన విజయవాడ చేరుకుంటుంది. అక్కడి నుండి తెనాలి, నిడుబ్రోలు, బాపట్ల,
చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు గుండా ప్రయాణిస్తుంది. గూడూరు నుండి మార్గం మారి వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట మీదుగా తిరుపతికి చేరుకుంటుంది. చివరగా కోడూరు, రాజంపేట, నందలూరు స్టేషన్ల మీదుగా తన గమ్యస్థానమైన కడప నగరానికి చేరుకుంటుంది. ఈ రైలుకు కొవ్వూరులో హాల్ట్ ఇవ్వడం ద్వారా కోస్తాంధ్ర మరియు రాయలసీమ మధ్య ప్రయాణించే వారికి, ముఖ్యంగా పుణ్యక్షేత్రాలకు వెళ్లేవారికి ఒక సువర్ణ అవకాశం లభించినట్లే. ఈ కొత్త హాల్టుల వార్తతో పాటు రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యార్థం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. దసరా, దీపావళి, సంక్రాంతి లాంటి పండగల సమయంలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంటుంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల సౌకర్యం కోసం రైల్వే అధికారులు విజయవాడ మీదుగా కొన్ని ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించారు. ఈ రైళ్ల వివరాలను కూడా ప్రకటించారు. రైలు నంబర్ 0721 అలాగే 0721 విజయవాడ సికింద్రాబాద్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారి కోసం ఈ ప్రత్యేక రైలు సేవలు అందుబాటులో ఉంటాయి. రైలు నంబర్ 0609 అలాగే 0609 సంత్రాగచ్చి, చెన్నై సెంట్రల్, పశ్చిమ బెంగాల్ నుండి తమిళనాడుకు ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించే వారి కోసం ఈ రైలును నడుపుతున్నారు. రైలు నెంబర్ 0716 అలాగే 0716 భువనేశ్వర్, హైదరాబాద్, ఒడిశా నుండి తెలంగాణకు ఉత్తరాంధ్ర మరియు విజయవాడ మీదుగా నవంబర్ 4 నుండి 26 వరకు ఈ ప్రత్యేక రైలు సేవలు అందిస్తుంది. ఈ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు వల్ల పండగలకు తమ సొంత ఊళ్లకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు మరియు కుటుంబ సభ్యులకు ఎంతో ఊరట లభిస్తుంది. సాధారణ రైళ్లలో రిజర్వేషన్ దొరకని వారు ఈ ప్రత్యేక రైళ్ల సేవలను వినియోగించుకోవచ్చు. ప్రయాణికులు ఈ రైళ్ల సమయాలు మరియు టికెట్టు లభ్యత గురించి ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్లో చూసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. మొత్తం మీద చూస్తే కొవ్వూరులో కొత్తగా 2 ఎక్స్ప్రెస్ రైళ్లకి హాల్ట్ ఇవ్వడం మరియు పండగల రద్దీని తట్టుకోవడానికి ప్రత్యేక రైళ్లను నడపడం లాంటి నిర్ణయాలు భారతీయ రైల్వే ప్రయాణికుల అవసరాలకు ఎంతగా స్పందిస్తున్నాయో తెలియజేస్తున్నాయి. కొవ్వూరు హాల్ట్ అనేది ఒక చిన్న నిర్ణయంగా అనిపించినప్పటికీ ఆ ప్రాంత ప్రజల దైనందిన జీవితంలో అది ఒక పెద్ద మార్పును తీసుకువస్తుంది. వారి ప్రయాణ సమయాన్ని, ఖర్చును తగ్గిస్తుంది. ప్రజాప్రతినిధుల చొరవ, అధికారుల స్పందన కలిస్తే ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుందో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. భవిష్యత్తులో కూడా రైల్వే శాఖ ఇలాంటి ప్రయాణికులకు అనుకూలమైన నిర్ణయాలు మరిన్ని తీసుకోవాలని, ఆంధ్రప్రదేశ్లో రైల్వే నెట్వర్క్ను మరింత బలోపేతం చేయాలని ఆశిద్దాం.